ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నారు? టుడే వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ మై ఫ్రెండ్. ద బుక్ ఆఫ్ చాప్టర్ Isaiah 44 and verse 4 చెప్పేది ఏంటి? ఆ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నీతో ఏం ప్రమాణం చేస్తున్నారు? ఈ వాక్యం నీ యొక్క జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అండ్ దే షెల్ spring up as among the grass, as willows by the water courses. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు అంటే, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అంటే, కాలువల దగ్గర, చెరువుల దగ్గర నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? రోడ్డు సైడ్లో ఉన్న చెట్లు, అడవులలో ఉన్న చెట్లు, నీరు లేక ఉన్న చెట్లు ఎలా ఉంటాయి? నీరు ఉన్న చెట్లు ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. నీటి కాలువల యొద్ద అంటే చెరువు గట్ల, పొలం గట్ల దగ్గర ఉన్న చెట్లు ఎప్పుడు వాటి పక్కన నీరు ఉంటుంది. ఆ యొక్క నీటి వల్ల అవి ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి. ఆ యొక్క గ్రీనరీ వల్ల, ఆ నీటి వల్ల ఎప్పుడు ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. అదే ఆ యొక్క నీటి కాలువలో లేని చెట్టు ఎదుగుదల ఉండదు, ఆకులు రాలిపోతూ ఉంటాయి, చూసినప్పుడు అందహీనంగా ఉంటుంది. ఆ యొక్క చెట్టుకు ఎదుగుదల ఉండదు. అదే నీటి దగ్గర ఉన్న చెట్టు బహు గొప్పగా ఎదుగుదల ఉంటుంది. అలాగే దేవుని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎవ్రీడే దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉన్న వాళ్ళకి, ఆ వాక్యం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పొందుకుంటే వాళ్ళలో ఎదుగుదల ఉంటుంది. యేసుక్రీస్తును కలిగి ఉన్న వారికి, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నవారు వారి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడంలో, చంటి పిల్లకు పాలు ఇవ్వడంలో, ఆ పాలు ఇచ్చినప్పుడు ఆ మదర్ మిల్క్ అనే వాటి వల్ల ఆ పసిపిల్లవాడిలో ఎదుగుదల ఉంటుంది. అదే ఆ యొక్క తల్లి ఆ పసిపిల్లవాడికి ఆ మిల్క్ ఇవ్వకపోతే, డబ్బా పాలు, బయట పాలు పెట్టడం వల్ల ఆ పిల్లవాడిలో ఎదుగుదల ఉండదు. పిల్లవాడిలో అవిటితనం వచ్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఆ యొక్క తల్లి ద్వారా ఎంతో లబ్ధి పొందుకుంటాడు. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ యొక్క పాలల్లో. చాలా జ్ఞానంతో కూడుకుంటాడు. ఆ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది ఆ యొక్క తల్లి పాల వల్ల. అలా కూడా దేవుడి యొక్క వాక్యము కూడా నీలో ఉన్నప్పుడు నీకు ఎదుగుదల ఉంటుంది. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఎదుగుతుందో, దేవుడి వాక్యం నీలో ఉన్నప్పుడు నీకు ఎదుగుదల ఉంటుంది. నీటి దగ్గర ఉన్న చెట్టు కూడా ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుంది, పైరు వచ్చే విధంగా ఉంటుంది. మీన్స్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్ఫుల్గా ఫలములు ఇచ్చే విధంగా, ఎప్పుడు కూడా ఫలములు ఇచ్చే విధంగా ఉంటుంది నీటి కాలువల యొద్ద, మంచినీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు అయితే. అలాగా నీకు ఎదుగుదల అనేది దేవుడి యొక్క వాక్యం ద్వారా వస్తుంది. ఆ జీవవాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. దాని ద్వారా నువ్వు లబ్ధి పొందుకుంటావు. ఒక తల్లి తన బిడ్డకు ఆహారాన్ని సేకరించి పెట్టినట్టు దేవుడి యొక్క మాటలు నిన్ను బలపరుస్తాయి, ఘనపరుస్తాయి, ఉన్నతమైన స్థానంలోకి నిన్ను నడిపిస్తాయి. Read word of God, my friend. God bless you.